ఇంకొంచెం అటే పంపించండి మధ్యలో ఆవిడ తగ్గించుకొని ఉంటుంది. అందుకే కాయిన్ ఇచ్చాం, కాయిన్ మీకు ఇచ్చేయండి. అంటే ఇక్కడ మళ్ళీ ఎక్కడైనా పరిస్థితి కష్టం కదా, ఇది శుక్రవారం ఈరోజు పసుపు తెచ్చుకుంటే మనమే పట్టుకున్నాను. అందుకనే నేను కాయిన్ పెట్టాను. కాయిన్ పెడితే అది మీద మనమే పట్టుకుని వెళ్ళిపోతాం, ఖచ్చితంగా వదలం కాబట్టి.
మంత్రపుష్పం సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఛత్రం ధారయామి తామరం వేదయామి నృత్యందర్దయామి గీతముశ్రావయామి ఆంధలికాన్నారోహయామి అశ్వాన్నారోహయామి గజాన్నారోహయామి వృషభాన్నారోహయామి వ్యాఘ్రాన్నారోహయామి సింహాన్నారోహయామి మూషికాన్నారోహయామి ఔష్ట్రాన్నారోహయామి మయూరమావాహయామి సమస్త మంత్రోపచార వేదోపచార శాస్త్రోపచార ద్రవ్యోపచార సాకాల సర్వోపచార పూజాం సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పోచితం మయా దేవా మయా దేవి పరిపూర్ణం దేవస్థితేన ధ్యాన వాహనాది షోడశోపచార పూజ భగవాన్ భవతి సర్వాత్మక సర్వం శ్రీ దేవతా మంటపస్థిత గల పరివార దేవతా సహిత అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఇక్కడ దశమ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి సన్నిధానంలోకి చేరుకున్నటువంటి మనమందరం స్వామివారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఆలయం అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మనమందరం ఆయురారోగ్య అష్టైశ్వర్యములతోటి ఉండాలని చెప్పేసి ఇక్కడికి చేరుకొని ఆయనను ప్రార్థించేటువంటి సమయం ఇది దశమ వార్షికోత్సవం అంటే 10వ వార్షికోత్సవంలో భాగంగా ఈ మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనంతో మొదలుపెట్టుకుని ముక్కోటి దేవతలు ఉన్నటువంటి ఆ వత్స సహిత గోమాతకి కూడా మనం పూజ చేసుకుని ఇక్కడ ప్రధానంగా శైవాస్త్ర దేవతావాహనం అంటే త్రిశూల పూజ నవగ్రహ మండపారాధన ప్రధాన కుంభస్థాపనతోటి కార్యక్రమం చేసుకున్నాక ఇప్పుడు అంకురారోపణ మరో పక్కన హోమాది క్రతువులు సుహాసనీల చేత కుంకుమార్చన కార్యక్రమం జరిపించుకుంటున్నాం. ఈ అవకాశం భగవంతుడు మనకి మాత్రమే కల్పించాడు అనంటే మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అనంటే ఆయన అనుగ్రహం ఉండబట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. కాబట్టి ఈ సమయాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ప్రశాంతంగా ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఇతర కూడా మాట్లాడుకోకుండా ఏమున్నప్పటికీ కూడా గేటు బయటే వదిలేసుకొని ఆలోచనలన్నీ కూడాను ఇక్కడ ఎంతసేపు ఉన్నా సరే భగవంతుడి నామస్మరణ చేస్తూ ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని వీక్షించి పరిపూర్ణంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుచున్నాం. శుభం. సంకల్పం బాగారు ఆచరణ పాత్ర అన్ని తీసుకుని శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. అందరూ కూడా ఆచమనం చేయండి. ఆచమన పాత్ర ఉంది కదా, ఆచమనం చేయండి. చేయగడుక్కుని ఆచమనం చేయండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగదోపాస్పనరేకాక్షం సమాహ్యాభ్యంతర శ్రీహండరేకాక్ష నమః. శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. వ్రజమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షతాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శివో నామ రూపాభ్యాం యా దేవే సర్వమంగళాదయా సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళోలాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం ప్రాభవః ఏషాం దేవస్య మహోదయస్తో జనార్దనః పదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవ నారాయణి నమోస్తుతే. కొద్దిగా అక్షతలు పూజ చేయండి. మీకు ఇచ్చిన కాయిన్ లేదంటే విగ్రహం తెచ్చుకుంటే విగ్రహం, మీరు ఏదైతే మీ ముందు ఉన్నటువంటి మూర్తి ఉందో ఆ మూర్తికి 6 సార్లు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యర్భాభ్యా నమః. సచీవృందరాభ్యా నమః. అరుంధదేవశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ప్రాణానామ్యా ఉత్తిష్టంతో ఉపధిపసాచాః
అక్షతలు వాసన చూసి ఎడం వైపుగా వెనక్కేసుకోండి. ఉత్తిష్టంతో భూతవిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. ఓం భూః ముక్కు పట్టుకోండి. ఓం భువః భోగం శుభః ఓం మహః ఓం తపః భోగం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూద్భవస్సవరోం. తీసేయండి. మమ అనుకోండి. ఉపాత్తదురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాత్య ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః తృతీయపరాద్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యామహారగజాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో వైశాఖమాసే కృష్ణపక్షేష్టమ్యీ ప్రయుక్తనవమ్యాం వాసరాః భృగవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణీయ మంగళవిశేషణవిశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ పరమశివగోత్రోద్భవస్య పరమేశ్వరదేవతాముద్దిశ్య పరమేశ్వరదేవతా ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రోద్భవస్య హరితసుగోత్రోద్భవస్య సూర్యప్రకాశ శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య. అందరూ కూడా మీ గోత్రనామాలు చెప్పుకోండి. నమస్కారం చేసుకోండి. మీ గోత్రనామాలు, పుత్రుల పేర్లు, పౌత్రుల పేర్లు, అందరి పేర్లు కూడా ఒకసారి మనసులో తలుచుకుని నమస్కారం చేసుకోండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గృహే మహాలక్ష్మ్యాః స్థైర్య సిద్ధ్యర్థం మమ నిత్య సౌభాగ్యత సిద్ధ్యర్థం మమ సమస్త సౌమంగళ్య సుశోభన సిద్ధ్యర్థం మమ గృహే సకల విద్యా ఉద్యోగ వ్యాపార మహదైశ్వర్య అభివృద్ధ్యర్థం సకల శాంతి సమృద్ధి సిద్ధ్యర్థం మమ మానసిక శారీరక ఆరోగ్యత సిద్ధ్యర్థం గృహే నిత్య కళ్యాణ సుశోభన సిద్ధ్యర్థం సకల ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా పరమేశ్వరీ సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం సకల సౌభాగ్య సిద్ధి ద్వారా మమ పుత్ర మిత్ర కళత్ర బంధువర్గ ఆనుకూల్యత సిద్ధ్యర్థం శ్రీ విజయ వినాయక సమేత పార్వతీ రామలింగేశ్వర స్వామి సహిత అభయాంజనేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ విజయ వినాయక సహిత పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవత సహిత అభయాంజనేయ స్వామి దేవత దేవాలయ దశమవార్షిక వైశాఖ
శుద్ధ బహుళ అష్టమి భృగువాసర పర్వదినే మమ సకల శుభఫల శాంతి సమృద్ధి సిద్ధ్యర్థం సకల భక్తజన సంరక్షణార్థం సకల లోక కళ్యాణార్థం మమ సకల మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సకల అష్టైశ్వర్య సమృద్ధ్యర్థం అష్టలక్ష్మీ సహిత లక్ష్మీ గణపతి దేవతా సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం సకల దేశ కాల వైపరీత్య నివారణ సిద్ధ్యర్థం యథాశక్తి సంభవతు ద్రవ్యైః సంభవతు పదార్థైః సంభవతు ఉపచారైః పార్వతీ రామలింగేశ్వర దేవాలయ సన్నిధౌ మహాశక్తి సకలమంగళ సర్వమంగళ దేవతా స్వరూప శ్రీ పార్వతీ దేవతా లలిత దేవతా స్వరూప సకల దేవతా మధ్యే భద్రమండల మధ్యే శ్రీ లలితా స్వరూప పార్వతీ దేవతా సంపూర్ణ కుంకుమార్చన అహం కరిష్యే. నమస్కారం చేసుకుని మీ మనసులో ఉండేటువంటి కోరికను తలుచుకుంటూ అమ్మవారి పాదాలని నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం హ్రీంకారాసనగర్భితానలసకాం సౌక్లీంకళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారణీం వరసుధాదౌతాం త్రినేత్రోత్పలాం వందే పుస్తకవాసమంకుశధరాం సగ్భూషితాముత్పలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్తరకలాం శ్రీచక్ర సంచారిణీం శ్రీచక్రయంత్రరాజమధ్యే శ్రీ లలితాదేవతా స్వరూపాయై పార్వతీదేవ్యై నమో నమః. ధ్యాన నమస్కారం సమర్పయామి. అందరూ కూడా ఈ 3 వేళ్లతో ముందు పుష్పం వేసి పాదాలకి అమ్మవారి పాదాలకి పుష్పాలు వేస్తున్నట్టుగా భావన చేస్తూ కుంకుమార్చన చేయండి. పుష్పం వేయండి. ముందు పుష్పం వేసి ఈ 3 వేళ్లతో కుంకుమార్చన చేస్తూ ఉండండి. శ్రీ పార్వతీదేవ్యై నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ధ్యాయామి అవాహయామి తాం మహావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం ఆసనం సమర్పయామి. అశ్వపూర్వాం రథమజ్జాం హస్తినాథ ప్రబోధినీం శ్రీగంధేవేముపప్పయే శ్రీర్మాదేవేషు శుతాం హస్తయోర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియన్లోకే దేవజుష్టాముదారాంతాం వత్నీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనశ్చతాం త్వాం వృణే ముఖే శుద్ధాచమనీం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసా నదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. స్నానం సమర్పయామి. ఇటు తిరగండి. ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాతిర్భూతోऽస్మినాష్టేऽస్మిన్ కీర్తిమూర్ధ్వం దదాతు మే. వస్త్రాద్ధం వస్త్రైగ్మం సమర్పయామి. క్షుత్పిపాసామలాంజ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసముద్ధిం చ సర్వాణిన్నత మే గృహాత్.
ఆభరణార్థం పుష్పాంజలిం సమర్పయామి హరిద్రకుంకుమాచూర్ణైః పూజయామి గంధద్వారాందురాదురుషాన్ నిత్యపుష్టాంగరీషణే ఈశ్వరేకో సర్వభూతానాం తామిహ పప్పయే శ్రీం దివ్యశ్రీ చందనం సమర్పయామి. అందరూ కూడా కుంకుమార్చన చేసుకుంటూ శ్రీమాత్రే నమః అనుకుంటున్నాను. అందరూ కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ మీ మనసులో ఉన్నటువంటి అభీష్టాలన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర వదిలిపెట్టి కేవలం శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేస్తూ ఉండాలి. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేస్తూ ఉండండి. ఓం దుర్గాయై నమః దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం సర్వజ్ఞానాయ నమః, ఓం సర్వలోకేశాయ నమః, ఓం సర్వకర్మఫలప్రదాయ నమః, ఓం సర్వతీర్థమయాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం దేవయోనియాయ నమః, ఓం అయోనిజాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిరహంకారాయ నమః, ఓం సర్వగర్వవివర్ధిన్యాయ నమః, ఓం సర్వలోకప్రియాయ నమః, ఓం వాణ్యాయ నమః, ఓం సర్వవిద్యాతిదేవతాయ నమః, ఓం పార్వత్యాయ నమః, ఓం దేవమాత్రే నమః, ఓం అవనీసాయ నమః, ఓం వింధ్యావాసిన్యాయ నమః, ఓం తేజోవత్యాయ నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటిసూర్యసమప్రభా నమః, ఓం దేవతా నమః, ఓం మన్నిరూపాయ నమః, ఓం స్వతేజసే నమః, ఓం మన్నరూపిణ్యాయ నమః, ఓం గుణాశ్రయాయ నమః, ఓం గుణమధ్యాయ నమః, ఓం గుణత్రయ వివిజ్యతాయ నమః, ఓం కర్మజ్ఞానాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం సర్వసంహారకారిణ్యాయ నమః, ఓం యోగనిష్టాయ నమః, ఓం యోగిధ్యాయాయ నమః, ఓం తపస్విన్యాయ నమః, ఓం జ్ఞానరూపాయ నమః, ఓం నిరాకారాయ నమః, ఓం మోహితాయ నమః, ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః, ఓం భూతాత్మికాయ నమః, ఓం భూతేజాయ నమః, ఓం భూతదారిణ్యాయ నమః, ఓం స్వదానాయ మధ్యగతాయ నమః, ఓం శరాధారి వివర్ధిన్యాయ నమః, ఓం యోగనిష్టాయ నమః, ఓం యోగిధ్యాయాయ నమః, ఓం తపస్విన్యాయ నమః, ఓం జ్ఞానరూపాయ నమః, ఓం నిరాకారాయ నమః, ఓం మోహితాయ నమః, ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః, ఓం భూతాత్మికాయ నమః, ఓం భూతేజాయ నమః, ఓం భూతదారిణ్యాయ నమః, ఓం స్వదానాయ విద్యగతాయ నమః, ఓం శరాధారి వివర్ధిన్యాయ నమః, ఓం మంసుభాయ నమః, ఓం శుభ్రాయ నమః, ఓం సూక్ష్మాయ నమః, ఓం మాత్రాయ నమః, ఓం నిరాలాసాయ నమః, ఓం నిమగ్నాయ నమః, ఓం నీలసంకాసాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం హరయే నమః, ఓం వరయే నమః, ఓం అనంతాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం దుర్లభరిష్ణ్యాయ నమః, ఓం సరస్వత్యాయ నమః, ఓం సర్వగతాయ నమః, ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః. నానావిధ పరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. లలితా శాస్త్రం మీరు చేస్తారు ఇక్కడ పూజ పువ్వులన్నీ అలంకారం చేసి కుంకుమార్చన చేస్తారు. అందరూ కూడా పారాయణ వచ్చిన వాళ్ళు లలితా సహస్రనామం పారాయణ చేస్తూ ఉండండి. రాని వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేద్భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీమరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరత్నచషకం రక్తోత్ఫలం బిభ్రతిం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ అళికస్థల శోభిత ముఖచంద్రకళంకాభా మృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయి లక్షరోమలతాధారతా సమున్నేయ మధ్యమ స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత నకదీతిథి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణానవధ్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభ సుమేరుమధ్య శృంగస్థా శ్రీమన్నగరనాయిక చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయిని దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మవైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠిత స్వకోటికోటిభిరావృత చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరధారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరధారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలినికా క్షిప్తవహ్ని ప్రాకారమధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత విశుక్రప్రాణహరణ వారాహీ వీర్యనందిత కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణి కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిగ్ధగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిగ్ధగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంసుత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధక్కడి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్టెదో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైక రసికా కుల సంకేత పాలిని కులాంగనా కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని రుదిత విష్ణుగ్రంథి విభేదిని
ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివస్యాభయాపహ శాంభవీ శారదారాధ్యా సర్వాణి సర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్రనిభానన శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవ నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయ నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమదనీ నిర్మదా మదనాసిని నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాసిని నిర్మమా మమతాహంత్రి నిష్పాపా పాపనాశిని నిష్క్రోధా క్రోధశమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా దుష్టదూరా దురాచార సమనీ శోషవర్జిత సర్వజ్ఞా సాంద్రకరుణా సమోనాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూపా మనోన్మని మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియా మహారూపా మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారతి మహైశ్వర్యా మహావీర్యా మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసన మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజిత మహేశ్వర మహాకల్పా మహాతాండవసాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపురసుందరి చతుషష్టుపచారాఢ్యా చతుషష్టికళామయీ మహాచతుషష్టికోటియోగిని గణసేవిత మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా చారురూపా చారుహాసా చారుచంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగసమప్రభా పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రదా శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక పురుషార్థప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరి అంబికానాది నిదనా హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూపా నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయవర్జిత రాజరాజాచ్యుత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్యా రణత్కింకిణి మేఖలా రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియ రక్షాకరీ రాక్షసగ్ని రామా రమణలంపట కామ్యా కామకళారూపా కదంబకుసుమప్రియ కళ్యాణీ జగతి కందా కరుణారససాగర కళావతి కళాలాపా కాంతా కాదంబరి ప్రియ వరదా వామనయనా వారుణీ మద విహ్వల విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని క్షేవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయా విమలా వంద్యా వందారుజనవత్సల
వాగ్వాదిని వామకేశి వహ్నిమండలవాసిని భక్తిమత్కల్పలతికా పశుపాస విమోచని సంహృతా శేషపాషండా సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తనుమజ్జా తమోపహ చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యశ్చితి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞా కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఓఢ్యానపీఠ నిలయా బిందుమండలవాసిని రహో యాగక్రమారాధ్య రహస్తర్పణతర్పిత సద్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్యపరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయిని నిత్యా షోడశికా రూపా శ్రీకంఠార్ధశరీరిణి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకారా విద్యా విద్యాస్వరూపిణి నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్ధతమో వేద భానుమద్భానుసంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా శిష్టేష్టాశిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్తిశ్చేతనారూపా జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిసీమ మహిమా నిత్య యౌవనా మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటలగండభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమప్రియ కుశలా కోమలాకారా కురుకుల్లాకులేశ్వరి కులకుండాలయ కౌళమార్గ తత్పర సేవిత కుమారగణనాథాంబా తుష్టిపుష్టిర్మతిధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినేనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని సుముఖీ నళిని శుభ్రుశోభనాసురనాయిక కలకంఠీ కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్విని విసిద్ధిచక్ర నిలయా రక్తవర్ణా త్రిలోచన ఖట్వాంగాదిప్రహరణా వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్స్తా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి అనాహతాబ్జ నిలయా శ్యామా భావదనద్వయ దంష్టోజ్వలాక్షమాలాధిధరా రుధిర సంస్థిత కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్ర వరదా రాకిణ్యంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయా వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత ఢామర్యాదిభిరావృత రక్తవర్ణా మాంసనిష్టా గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి స్వాధిష్టానాంభుజగతా చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్నా పీతవర్ణాతిగర్విత మేధోనిష్టా మధుప్రీత బంధిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణా వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడాననా మజ్జా సంస్థాహం సవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసికా హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతిరనుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన కులోమజార్చిత బంధమోచని బంధురాలక విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి చింత్యరూపా కలికల్మషనాశిని కాత్యాయనీ కాళహంత్రీ కమలాక్ష నిషేవిత తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షీ మోహిని ముఖ్యా మృడానీ మిత్రరూపిణి
नित्यतृप्ता भक्तनिधिर्नियन्त्री निखिलेश्वरी मैत्र्यादिवासना लभ्या महाप्रलयसाक्षिणी पराशक्तिः परानिष्ठा प्रज्ञानघनरूपिणी माध्वीपानालसा मत्ता मातृका वर्णरूपिणी महाकैला ద్రాక్షాయిని దైత్యనంత్రి దక్ష యజ్ఞ వినాశిని
పోతుందనుకున్నాం ఉందా లేదా? సౌందర్యలహరి మళ్ళీ ఎందుకండి? లలితా సహస్రనామం చాలు కదా, లలితా సహస్రనామే పెద్ద స్తోత్రం అంటారు కదా, మళ్ళీ సౌందర్యలహరి ఎందుకంటే మనకున్నటువంటి మంత్ర స్వరూపమైనటువంటి విద్య ఏదైతే ఉందో ఆ మంత్రస్వరూప విద్య అందరికీ చదవడానికి అవకాశం లేదు. అంటే అంత అర్హత మనందరికీ లేదు. మరి అంత అర్హత లేనప్పుడు మరి మంత్రాల్లో ఉండేటువంటి శక్తిని ఎలా పట్టుకోవాలి? మరి వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చిన లలితా సహస్రనామం కూడా మరి అంతర్ది కాదా? మంత్రసహితమైనటువంటిదే కాదా? ప్రతి నామము కూడా ప్రతి పాదము కూడా 16 అక్షరాలతో ఉంటుంది కదా, షోడశీ స్వరూపమే కదా. మరి అది మంత్రం కాదా అంటే అది మంత్రమైన విశేషమైనటువంటి తల్లి యొక్క 3 భాగాలు, 3 కూటములు. ఈ ముఖ పైన బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి భుజాల దాకా, భుజాల దగ్గర నుంచి కటి ప్రాంతం దాకా, కటి ప్రాంతం నుంచి పాదాల దాకా ఉండేటువంటి వర్ణనని తత్వస్వరూపంగాను, మనందరికీ ఉన్నటువంటి రూప గుణ లావణ్యం ఎలా అయితే ఉందో ఆ స్వరూపంగాను, మంత్రస్వరూపంగాను విశేష రకాలుగా 3 విభిన్నమైనటువంటి విశేషాలతో మనకి లలితా సహస్రనామం ఇచ్చారు. ఆ మంత్రసహితమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో ఆ మంత్రసహిత భాగాన్ని ఎక్కడ పట్టుకోవాలో ఎలా పట్టుకోవాలో లలితా సహస్రనామంలో తెలీదు. అన్ని నామాలుగానే
అద్భుతమైనటువంటి స్తోత్రం కానీ జరుగుతూ ఉంటుంది. మరి మంత్రాన్ని పట్టుకుంటే కదండి అందరూ మంత్రాలు చేస్తూ ఉంటారు. మాకు కూడా మంత్రం చదవాలని ఉంది, కానీ ఆ మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలు అందరం చదవలేము, ఆ శక్తి అందరం పట్టలేము. మరి ఆ బీజాక్షరాల్లో ఉండేటువంటి మంత్రాక్షరాలని, మంత్రశక్తిని ఎలా అందరం పట్టుకోవాలి అంటే శంకరాచార్యుల వారు ఆ బీజాక్షరాలు అందరికీ చదువుకునేందుకు వీలుగా ఏం చేశారంటే 100 శ్లోకాల్లో పెట్టారు. ప్రతి శ్లోకంలో ఏముంది అంటే బీజాక్షర సంపద ఉంది. ఆ బీజాక్షర సంపదని పట్టుకున్నాము అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడి నుంచి కాశీ వెళ్ళాలి. ఎలా వెళ్ళొచ్చు? మొట్టమొదటి మార్గం, ఇదివరకు రోజుల్లో రైళ్లు కొద్దిగా ఉండేవి, బస్సులు ఎక్కువగా ఉండేవి. దాదాపు వారం రోజుల పాటు ప్రయాణం చేసి ఒక సమూహంతో కాశీ వెళ్ళేవారు. అంతకుముందు నెలల తరబడి నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు రైళ్లు వీలుగా ఉన్నాయి, చాలా వీలుగా ఉన్నాయి. 1.5-2 రోజుల్లో మహా అయితే మనం కాశీ వెళ్ళిపోవచ్చు. అంతకన్నా తొందరగా వెళ్ళాలి, విమానాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కామంటే గట్టిగా 1:40 నిమిషాల్లో మనం వెళ్ళాల్సిన కాశీలో సత్రానికి కూడా వెళ్ళిపోతాం. అవునా కదా? సత్రానికి వెళ్ళిపోతాం. సత్రాన్ని అంటే గట్టిగా మాట్లాడాలంటే పొద్దున 9 గంటల ఫ్లైట్ ఎక్కామంటే మణికర్ణికా ఘాట్లో 12 గంటల స్నానానికి చేసేసేయచ్చు. అవునా కదా? కనుక ఎంత తొందర ఉంది? బస్సులో నడుచుకుంటూ వెళ్తే ఎంత సేపు పడుతుంది, రైల్లో వెళ్తే, బస్సులో వెళ్తే ఎంతసేపు పడుతుంది, ఫ్లైట్లో వెళ్తే ఎంతసేపు పడుతుంది. మంత్రాక్షరాలలో ఉన్నటువంటి బీజాక్షరాలని పట్టుకుంటే అమ్మ పాదాలను చేరుకోవడం ఫ్లైట్లో వెళ్ళడం లాంటిది. మరి ఆ ఫ్లైట్లో వెళ్ళాలంటే మరి అందరికీ ఉంటుందా? ఏమంటే డబ్బులు ఉన్నాయి కానీ దానికి తగ్గ ఆధార్ కార్డో లేకపోతే వాడు అడిగిన ప్రూఫో లేదనుకుందాం, ప్రూఫ్లన్నీ ఉన్నాయి, డబ్బులు లేదనుకుందాం. ఏదో ఒక అసక్తత అనేటువంటిది ఉంచుకుని అమ్మవారి దాకా వెళ్ళడానికి డిలే అవుతుంటే బాధేస్తుందా వేదా? అందుకని మన బాధ కలికాలంలో ఎక్కువ అవుతుందని తెలిసి శంకరాచార్యుల వారు ఏం చేశారంటే, నీకు పాస్పోర్టా, డబ్బులా, లేకపోతే నీకు కావాల్సినటువంటి ఆధార్ కార్డు, లేకపోతే ఇంకో రకమైనటువంటి మన ఐడెంటిటీనా, ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు అమ్మవారి పాదాలు పడుకుని లలితా సహస్రనామం నీ జీవితకాలంలో ఒకసారి చదివినా, ఆ చదివినటువంటి దానికి అమ్మవారు అనుగ్రహించింది అన్నదానికి ఒక పెద్ద నిదర్శనం ఏమిటయ్యా అంటే సౌందర్యలహరి చదువుకోవడం, లేదు సౌందర్యలహరి శ్లోకాలు చెవులతో వినడం. ఆ రెండింటి ద్వారా ఏం జరుగుతుంది అంటే ఎలాంటి డబ్బు వినియోగము లేకుండా, ఎలాంటి పాస్పోర్టు లేకుండా, ఎలాంటి ఐడెంటిటీ కార్డు లేకుండా డైరెక్ట్గా కాశీ చేరుకునేటువంటి అవకాశం లభిస్తుంది. కనుక లలితా సహస్రనామం తర్వాత సౌందర్యలహరి చదువుకోవడం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి పద మంత్ర సహిత క్రీడాన్యాసము అంటారు. పద మంత్ర సహిత క్రీడాన్యాసము. ఆ క్రీడని కనుక సలిపినట్లయితే జరిగేటువంటిది ఏమిటి అంటే అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తే వచ్చేటువంటిది మోక్షం. ఆ మోక్షాన్ని ప్రతి వాళ్ళు ఉన్న చోట అనుభవించడమే భగవంతుడు అందరికీ ఇచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి కారుణ్యం. అటువంటి కారుణ్యాన్ని అందరం సరైనటువంటి స్థాయిలో ఈ వైశాఖ మాసం బహుళపక్షం అద్భుతమైనటువంటి దేవాలయ ప్రాంగణం, ఈ ప్రాంగణంలో ఒక పక్క సకల దేవతా సమూహ స్వరూపిణి గోమాత, దాంతోపాటు శ్రీమాతా స్వరూపాలైనటువంటి అమ్మలు, ఇందరి మధ్యలో ఒక పక్క వేద అనుష్ఠాన పారాయణం, ఏదైతే ఒక హోమ యోగాది క్రతువు జరుగుతుందో ఆ క్రతువు జరుగుతున్న సమయంలో ఎదురుకుండా అమ్మవారి బింబాన్ని పెట్టుకుని ఆ బింబానికి చక్కగా కుంకుమార్చన చేసుకోవడం. ఆ కుంకుమార్చన చేసుకునే సమయంలో లలితా సహస్రనామ స్వరూపం తర్వాత సౌందర్యలహరి స్వరూపాన్ని ఆవిష్కృతం చేసుకోవడం. ఇంతకు మించి అదృష్టం ఇంకేమన్నా ఉంటుందా అంటే నాకు తెలిసి ఇంకేమీ ఉండదు. కనుక అంతటి అదృష్టాన్ని మనకు అందించినటువంటి ఈ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కరించుకుంటూ సౌందర్యలహరి స్తోత్రాన్ని ప్రారంభిద్దాం. 100 శ్లోకాల సమాహారం. ఫోన్లు ఉన్నవాళ్ళు ఫోన్లలో, నెట్ ఉన్నవాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, లేదు పక్కనున్న వాళ్ళైతే పక్క వాళ్ళకు కూడా చూపిస్తూ ఉండండి. లేదు శ్రద్ధగా అయ్యో తప్పిపోతుందంటే అక్షరాలు సరిగా కనపడట్లేదు, మాకు అటు ఇటు అయిపోతుంది, విన్నా చాలా, విన్నదాని ఫలితం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు అంది శాస్త్రం. శ్రద్ధగా చదివితే కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పదదోషాలు రావచ్చు, అక్షర దోషాలు రావచ్చు. అర్థాన్ని చూస్తుంటే, అక్షరాన్ని చూస్తుంటే కూడా మధ్య మధ్యలో భావం, మనస్సు వేరే చోటికి వెళ్ళొచ్చు. కానీ కళ్ళు మూసుకుని శ్రద్ధగా అమ్మవారిని దలుచుకుంటూ, అమ్మవారి పాదాలని దలుచుకుంటూ ఎవరైతే వింటారో వాళ్ళకి అతి తొందరగా అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనం, పెద్దలు చెప్పిన విషయం. కనుక శ్రద్ధగా వినడం, చూసి చదవడం రాకపోయినా అక్షరాన్ని చూస్తూ ఆ స్తోత్రాన్నంతటిని కూడా చక్కగా వింటూ వెళ్ళడం అనేటువంటిది చేద్దాం. అందరం కూడా కలిసి సౌందర్యలహరి
ఇది అది రెండు ఇది తీసి ఇది అది పెట్టండి. పనిచేయట్లేదా? రెండు పనిచేస్తుంది. ఇది ఎక్కువ పని చేస్తుంది. పట్టుకో ఇబ్బంది. శ్రీమాత్రే నమః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుజ్జైనం భజతి భసితో ధూళన విధిం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణः త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణాది భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిసికా వసంతः సామంతో మలయమరుదాయో ధనరథः తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే క్వనత్కాంచీదామా కరికలభకుంభస్థలలతా పరిక్షీణా మధ్యే పరిణతశరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానా करतलैः पुरस्तादास्तां नः पुरमधितुराहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीं महिमूलाधारे कमपि मणिपूरे हुतवहं स्वादिष्टाने हृदि मरुतमाकाशमुपरि मनोबिभ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसि सुधाधारासारैश्चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय महसः अवाप्यस्त्वां भूमिं भुजगनिभमध्युष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः सिंहोर्नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशत् वसुधरगणाश्रत्रिवलया त्रिरेकाभिः सार्धं तव शरणकोणाः परिणताः त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चे प्रभृतयः यदा लोकौत्सुक्यादमरललनायान्ति मनसा तपोभिदृश
दुष्प्रापामपि गिरिससायुज्य पदवीं नरं वर्षीयां संनयनविरसं नर्मसुजडं तवापाङ्गालोके पतितमनुधावन्ति शतशः गलद्वेणीबन्धा कुजकलशविस्रस्तसिचया हठात् कृत्यत्काञ्चो विगलितदुकूला युवतयः क्षितौ षट्पञ्चाशद्विषमधिकपञ्चाशदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन्मनसि च चतुष्षष्टिरितिये मयूखास्तेषामाप्युपरि तव पादाम्बुजयुगम् ज्योत्स्ना शुद्धां शिशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीनाः फणितयः कवीन्द्राणां चेतः कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं विरिञ्चि प्रेयस्यास्तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिर्मिदधति सतां रञ्जनममी सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस्त्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमला मोदमधुरैः तनुच्छायाभिस्ते तरुणतरणिश्रीसरणिभिः दिवं सर्वामुर्वे मरुणिमनिमग्नां स्मरति यः भवन्त्यस्यत्रस्य ध्वरहरिणशालीननयनाः सहोर्वस्यावस्याः कतिकतिनगीर्वाणगणिकाः मुखं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य दधतु हरार्धं ध्यायेद्यो हरमहिषिते मन्मथकलां ससद्यः संक्षोभं नयति वनिता इत्यतिलघु त्रिलोकीमप्यासु भ्रमयति रवीन्दुस्तनयुगां किरन्तीमङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसं हृदि त्वामाधत्ते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणां दर्पं समयति सुप्ताधिपैव सुखयति सुधाधारशिरया तटिल्लेखा तन्वीं तपनसि शिवैश्वानरमयीं निषण्णां षण्णामभ्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मुदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति परमानन्दलहरीं भवानि त्वं दासे मयि वितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कदयति भवानी त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवीं मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटनीराजितपदां त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्धं शम्भोरपरमपि शङ्के हृतमभूत् यदेतत्त्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुचाभ्यामानं कुटिलशशिचूडालमकुटं जगत्सूते धाता हरिरवति रुद्रक्षपयते तिरस्कुर्वन्नेतत्स्वमपि वपुरीशः स्थिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भ्रूलतिकयोः त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता हि ते सस्वन्मुकुलितकरोत्तं
సమకుటా విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీలాసో భజతి దనధో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీళిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణమసనాద్యాహుతి విధిః ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం సుధామప్యాస్వాద్య ప్రతిభయజరాం మృత్యుహరిణీం నిపద్యంతే విశ్వే విదిశతమఖాద్యాదివిశదః करालं यक्ष्मेणं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननिताटङ्कमहिमा किरीटं वैरिञ्चं परिहर पुरः कैटभवितः कठोरे कोटीरे स्कलसिजहि जम्भारिमकुटं प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भुवनं भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहोद्भूताभिर्गृणिभिरनिमाद्याभिरभितो निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतो महासंवर्ताग्निर्विरचयति नीराजनविधिं चतुष्षष्ट्यातन्त्रैः सकलमतिसन्धाय भुवनं स्थितस्तत्तसिद्धिप्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिलपुरुषार्थैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदितं शिवशक्तिः कामक्षितिरधरविस्सीतकिरणः स्मरोऽहं सस्यक्रस्तदनु च परामारहरयः अमीहृल्लेखाभिस्तिसृभिरवसानेषु घटिता भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः जिह्वाग्नौ जुह्वन्तः सुरभिकृतदाराहुतिशतैः त्वं शम्भो शशिमिहिरवक्षोरुहयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतस्येषस्येषीत्ययमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारधिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां न हि परं त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवति भावेन बिभृशे तवाज्ञाचक्रस्तं तपनसि शिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यं भक्त्या रविशसि शुचीनामविषये निरालोके लोके निवसति हि भालोकभुवने विशुद्धौ ते शुद्धस्फटिकविशदं व्योमजनकं शिवं सेवे देवीमपि शिवसमानाव्यवसितां ययोः कान्त्या यान्त्या शिशिकिरणसारूप्यसरणे विधूतान्तध्वान्ता विलसति च कोरीव जगति समुन्मीलः संवित् कमलमकरन्दैकरसिकं भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरं यदालापादष्टादशगुणितविद्यापरिणतिः यथा दत्ते दोषाद् गुणमखिलमध्यः पय इव तव
स्वाधिष्ठाने हुतवहमधिष्ठाय निरतं तमीडे संवर्तं जननि महतीं ताञ्च समयां यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयाद्राया दृष्टि शिशिरमुपचारं रचयति तटित्वन्तं शित्यातिमिरपरिपन्थि स्फुरणया स्फुरन्नानारत्नाभरणपरिणग्धेन्द्रधनुषं तव श्यामं मेघं किमपि परिपूरैकशरणं निषेवे वर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनं तवाधारे मूले सह समयया लास्य परया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्यामुदयविधिमुद्दिश्य दयया सनाथाभ्यां यज्ञे जनकजननीमा जगदिदं गतैर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः सनीडे यच्छायाच्छुरणसबलं चन्द्रशकलं धनुःसौनासीरं किमिति न निबध्नाति दिशनां धुनोतुध्वान्तं न स्तुलितदलितेन्दीवरवनं घनस्निग्धं श्लेक्ष्णं चिकुरनिकुरुम्बं तव शिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसो वसन्त्यस्मिन् मन्ये बलमधनवाटी विटपिनां तनोतु क्षेमं नस्तव वदन सौन्दर्यलहरी परिवाहस्रोतः सरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्दूरं प्रबलकबरी भारतिमिरा द्विषां वृन्दैर्बन्धीकृतमिव नवीनार्ककिरणम् अराळैः स्वाभाव्या दलिकलभसश्रीभिरलकैः परीतं ते वक्त्रं परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् दशनरुचि किञ्जल्करुचिरे सुगन्धौ माद्यन्ति स्मरमदनचक्षुर्मधुलिहः ललाटं लावण्यज्युतिविमलमाभाति तव यत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रशकलं विपर्यासन्न्यासादुभयमपि सम्भूय च मिदः सुधाले पस्यूतिः परिणमति मालाहिमकरः भुग्ने किञ्चित् भुवनभयभङ्गव्यसनिनि त्वदीये नेत्राभ्यां मधुकररुचिभ्यां धृतगुणं धनुर्मन्ये सव्येतरकरगृहीतं रतिपतेः प्रकौष्ठे मष्टौ च स्थगयति निगूढान्तरमुमे अहो सूते सव्यं तव नयनमर्कात्मकतया त्रिया मां वामन्ते सृजति रजनीनायकतया तृतीया ते दृष्टिर्दरदलितहेमाम्बुजरुचिः समाधत्ते सन्ध्यां दिवसनिशयोरन्तरचरीं विशाला कल्याणी स्फुटरुचिरयोध्या कुवलयैः कृपाधाराधारा किमपि मधुरा भोगवतिका अवन्ती दृष्टिस्ते बहुनगरविस्तारविजया ध्रुवं तत्तन्नामा व्यवहरणयोग्या विजयते कवीनां सन्दर्भस्तबकमकरन्दैकरसिकं कटाक्षव्याक्षेपभ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा तव नवरसास्वादतरलौ असूया संसर्गादलिकनयनं किञ्चिदरुणम् शिवे शृङ्गाराध्रा तदितरजने कुत्सलपरा सरोषा गङ्गायां गिरिसचरिते विस्मयवती हराहिभ्यो भीता सरसिरुह सौभाग्यजननी सखीषु स्मेराते मयि जननि दृष्टिः सकरुणां गते कर्णाभ्यन्नं गरुतैव पक्ष्माणि दधति
पुरां भेत्तुश्चित्तप्रसमरसविद्रावणफले इमे नेत्रे गोत्राधरपतिकुलोत्तं सकलिके तवाकर्णाकृष्टस्मरसरविलासं कलयतः विभक्तत्रैवर्ण्यं व्यतिकरितलीलाञ्जनतया विभाति त्वन्नेत्रत्रितयमिदमीशानदयिते पुनः स्रष्टुं देवान् द्रुहिणः हरिरुद्रानुपरतान् रजसत्वं बिभ्रतम इति गुणानां त्रयमिव पवित्रीकर्तुं नः पशुपतिपराधीनहृदये दयामित्रैर्नेत्रैररुणधवनस्यामरुचिभिः नदशोणो गङ्गातपनतनयेति ध्रुवममुं त्रयाणां तीर्थानामुपनयसि संवेदमनघम् निमेषोन्मेषाभ्यां प्रणयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रणयतः पवित्रातुं शङ्के परिहृतनिमेषास्तव दृशः तवापन्ने कर्णे जपनयनपैशून्यचकिताः निलीयन्ते तो ये नियतमनिमेषाः सफरिकाः इयं च श्रीर्बद्धच्छदपुटकवाटं कुवलयं जहाति प्रत्यूषे निशि च विघटय्य प्रविशति दृशाद्राघीयस्यादरदलितनीलोत्पलरुचा दवीयां संदीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यता वने वा हर्मे वा समकरनिपातो हिमकरः अराळं ते पाणियुगलमगराजन्यतनये रकेशामाधत्ते कुसुमशरकोदण्डकुतुकं तिरश्चीनो यत्र श्रवणपथमुल्लङ्घ्य विलसन् अपाङ्गव्यासङ्गो दिशति शरसन्धानदिशनां स्फुरद्गण्डा भोगप्रतिफलितताटङ्कयुगलं चतुश्चक्रं मन्ये तव मुखमिदं मन्मथरथं यमारुह्यद्रुह्यत्यवनिरथमर्केन्दुचरणं महावीरोरः प्रमथपतये सज्जितवते सूक्ति अमृतलहरी कौशलहरी पिबन्त्या सर्वाणि श्रवणचुनुकाभ्यामविरलं चमत्कारश्लाघाचलितशिरसकुण्डलगणो झणत्कारैस्तारै प्रतिवचनमाचष्ट इवते असौ नासावंसस्तु हिनगिरिवंसध्वजपति त्वदीयो नेदीयः फलतु फलमस्माकमुचितं वहत्यन्तर्मुक्ता शिशिरकरनिःश्वासगलिता समृद्ध्यायस्तासां बहिरपि च मुक्ता मणिधरः प्रकृत्या रक्तानास्तव सुदति दन्तच्छदरुचे प्रवक्षे सादृश्यं जनयतु फलं भिद्रुमलता न बिम्बं तद्बिम्ब प्रतिफलनरागादरुणितं तुलामध्यारूढुं कथमिव न लज्जेत कलया स्मितज्योत्स्नाजालं तव वदनचन्द्रस्य पिबतां चकोराणामासीदतिरसतया चञ्चुजडिमा अतस्ते सीतां सोऽमृतलहरीरां नरुचयः पिबन्ति स्वच्छन्दं निशि निशि भृशं काञ्चिकधिया अविश्रान्तं पत्युर्गुणगणकधाम्रेडन जपा जपा पुष्पच्छाया तव जननि जिह्वा जयति सा यदग्रासीनाया स्फटिकदृशदच्छच्छविमयी सरस्वत्या मूर्तिः परिणमति माणिक्यवपुषा रणे जित्वा दैत्यानपहृतशिरस्त्रैः कवचिभिः निवृत्तैश्चण्डां सत्रिपुरहरनिर्माल्यविमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शिशिविशदकर्पूरसकलाः विलीयन्ते मातर
पञ्च गायन्ति विविधमपदानं पशुपतेः स्वयारब्धे वक्तुं चलितशिरसा साधुवचने त्वदीयैर्माधुर्यैरकलरवां निजां वीणां वाणी निचुलयति शोभेन निभृतम् कराग्रेण स्पृष्टं तुहिनगिरिना वत्सलतया गिरिसेनोदस्तं मुहुरधरपानाकुलतया करग्राह्यं शम्भोर्मुखमुकुरवृन्तं गिरिसुते कथं कारं ब्रूमस्तव चुबुकमौपम्यरहितं भुजाश्लेषान्नित्यं पुरदमयितुः कण्टकवती तव ग्रीवाधत्ते मुखकमलनाळश्रियमियं स्वतस्वेता काला गरुबहुलजम्भालमलिना मृणालीलालित्यं वहति यददोहारलतिकाः गले रेखास्तिस्रो गतिगमकगीतैकनिपुणे विवाहव्यानद्ध प्रगुणगुणसङ्ख्या प्रतिभुवः विराजन्ते नानाविधमधुररागाकरभुवां त्रयाणां ग्रामाणां स्थितिनियमसीमा नैव ते मृणाली मृद्वीनां तव भुजलतानां च तसृणां चतुर्भिः सौन्दर्यं सरसिजभवस्तौति वदनैः नखेभ्यः सन्त्रस्यन् प्रथममधनादन्धकरिपो चतुर्णां शीर्षाणां सममभयहस्तार्पणधिया नखानामुद्योतैर्नवनलिनरागं विहसतां कराणां ते कान्तिं कथय कथयामः कथमु मे कयाचिद्वा साम्यं भजतु कलया हन्तकमलं यदि क्रीडन् लक्ष्मी चरणतललाक्षारसचनं समं देवी स्कन्दद्विपवदनपीतं स्तनयुगं तवेदं न खेदं हरतु सततं प्रस्नुतमुखं यदालोक्याशङ्काकुलितहृदयो हासजनकः स्वकुम्भौ हेरम्भा परिमृशति हस्तेन झटिति अमूते वक्षोजावमृतरसमाणिक्यकुतुकौ न सन्देहस्पन्दो नगपतिपताके मनसि नः पिबन्तौ तौ यस्मय कुमारावत्यापि द्विरदवदनक्रौञ्चदलनौ महत्यम्बस्तम्भेरमदनुजकुम्भप्रकृतिभिः समारब्धां मुक्तामणिभिरमलां हारलतिकां कुचाभोगो बिम्बादररुचिभिरन्तः सबलितां प्रतापव्यामिश्रां पुरदमयितुः कीर्तिमिव ते तव स्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः पयः पारावारः परिवहति सारस्वतमिव दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्य तव यत् कवीनां प्रौढानामजनिकमनीयः कवयिता हरक्रोधज्वालावलिभिरवलीढेन वपुषा गभीरेतेनाभिसरसि कृतसङ्गो समुत्तस्थौ तस्मादजलतमये धूमलतिका जनस्तां जानीते तव जननि रोमावलिरितिः यदेतत्कालिन्दी तनुतरतरङ्गाकृतिशिवे कृसे मध्ये किञ्चिज्जननि तव यद्भाति सुधियां विमर्दादन्योन्यं कुचकलशयोरन्तरगतं तनुभूतं व्योमा प्रवितदिवनाभिं कुहरिणीं स्थिरो गङ्गावर्तस्थनं नकुलक्रोमावलिलता कलावालं कुण्डं कुसुमसरतेजोहुतभुजः रतेर्नीलागारं किमपि तव नाभिर्गिरिसुते बिलद्वारं सिद्धेर्
शक्लमजुषो नमन्मूर्ते नारीतिनकशनकैस्पृज्यत इव चिरन्ते मध्यस्य त्रुटिततटिनी तीरतरुणा समावस्थास्ते नो भवतु कुशलं शैलतनये कुचौ सद्यस्विद्यत्तटघटितकूर्पासभिदुरौ कषन्तौ दोर्मूले कनककलशाभौ कलयता तव त्रातुं भङ्गादलमिति वलग्नं तनुभुवा त्रिधानद्धं देवी त्रिवलिलवली वल्लिभिरिव गुरुत्वं विस्तारं क्षितिधरपतिः पार्वती निजात् नितम्बादाचिद्यत्वयि हरणरूपेण निधते अतस्ते विस्तीर्णो गुरुरयमशेषां वसुमतीं नितम्बप्राग्भारस्तगयति लघुत्वं नयति च करीन्द्राणां सुण्डान् कनककदलीकाण्डपटलीम् उभाभ्यामूरुभ्यामुभयमपि निर्जित्य भवति सुवृत्ताभ्यां पत्युर्प्रणति कठिनाभ्यां गिरिसुते विधिज्ञे जानुभ्यां विबुधकरिकुम्भद्वयमसि पराजेतुं रुद्रं द्विगुणशरगर्भौ गिरिसुते निशङ्कौ जङ्घेते विषमविशिखो बाढमकृता यत्क्रे दृश्यन्ते दशशरफलाः पादयुगली नखाग्रच्छद्मानसुरमकुटसाणैकनिशिताः श्रुतीनामूर्धानो ददति तव यौ शेखरतया ममाप्येतौ मातः शिरसि दयया देहि चरणौ ययोः पाद्यं पादं पशुपतिजटाजूटतटिनी ययोर्लाक्षा लक्ष्मीररुणहरिचूडामणिरुचिः नमो वाकं ब्रूमो नयनरमणीयाय पदयोः तवास्मै द्वन्द्वाय स्फुटरुचिरसालक्तकवते असूयत्यत्यन्तं यदभिहननाय स्पृहयते पशूनामीशानः प्रमदवनकङ्केलितरवे कृत्वा गोत्रस्खलनमधवैलक्ष्यनमितं ललाटे भत्तारं चरणकमले ताडयति ते चिरादन्तशल्यं दहनकृतमुन्मूलितवता तुलाकोटिक्वाणै किलिकिलितमीशानरिपुनाः हिमानि हन्तव्यं हिमगिरिनिवासैकचतुरौ निशायां निद्राणां निशिचरमभागे च विशदौ वरं लक्ष्मीपात्रं श्रियमतिसृजन्तौ समहिनां सरोजं त्वत्पादौ जननि जयतश्चित्रमिह किं पदन्ते कीर्तीनां प्रपदमपदं देवि विपदां कथं नीतं सद्भिः कठिनकमठीकर्परतुलां कथं वा बाहुभ्यामुपयमनकाले पुरभिदा यदा दायन्यस्तं दृशति दयमानेन मनसा नखैर्नाकस्त्रीणां करकमलसङ्कोचशिशिभिः स्तरूणां दिव्यानां हसतैव ते चण्डिचरणौ फलानि स्वस्तेभ्यः किसलयकराग्रेण ददतां दरिद्रेभ्यो भद्रां श्रियमनिसमह्नाय ददतौ ददाने दीनेभ्यः श्रियमनिसमासानुसदृशीं ममन्दं सौन्दर्यप्रकरमकरन्दं विकिरति तवास्मिन् मन्दारस्तवकसुभगे यातु चरणे निमज्जन्मज्जीवकरणचरणैः षट्चरणतां पदन्यासक्रीडा परिचयमिवारब्धुमनसः स्खलन्तस्ते खेलं भवनकलहं सा न जहति अतस्तेषां शिक्षां सुभगमणिमञ्जीररणिता चलादा चक्षाणां चरणकमलं चारुचरिते गतास्ते मञ्चत्वं द्रुहिण हरिरुद्रेश्वरभृतः शिवस्वच्छच्छाया घटप्रच्छदपटः त्वदीयानां भासं प्रतिफलनरागारुणतया
प्रकृति सरला मंदहसिते शिरीषाभाचित्ते दृशदुपलशोभा कुचतटे भृशं तन्मे मध्ये प्रुरुदसि चारोहविषये जगत्रातुं शम्भोर्जयति करुणा काचिदरुणा कलङ्कः कस्तूरी रजनिकरबिम्बं जलमयं कलाभिः कर्पूरैर्मरकतकरण्डं निबिडितम् अतस्त्वद्भोगेन प्रतिदिनमिदं रिक्तकुहरं विधिर्भूयो भूयो निबिडयति नूनं तव कृते पुरारातेरन्तःपुरमसि ततः स्वच्चरणयो सपर्या मर्यादा तरलकरणा नाम सुलभा तथा ह्येते नीता शतमुखमधा सिद्धिमतुलां तव द्वारोपान्तस्थितिभिरणिमाद्याभिरमराः कणत्रं वैधात्रं कति कति भजन्ते न कवयः श्रियो देव्याः को वा न भवति पतिः कैरपि धनैः महादेवं हित्वा तव सति सती नामचरमे कुचाभ्यामासङ्गः कुरवकतरोरभ्यसुलभः गिरामाहुर्देवीं द्रुहिण गृहिणीमागमविदो हरे पत्नीं पद्मां हरसहचरीमद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनिस्सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्ममहिषी कदा काले मातः कथय कलितानक्तकरसं पिबेयं विद्यार्थी तव चरणनिर्नेजनजलं प्रकृत्या मूकानामपि च कविताकारणतया कथा दत्ते वाणी मुखकमलताम्बूलरसतां सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते रतेः पातिव्रत्यं शिथिलयति रम्येण वपुषा चिरञ्जीवन्नेव क्षपितपशुपासव्यतिकरः परानन्दाभिः किं रसयति रसं त्वद्वजनवान् प्रदीपज्वालाभिर्दिवसकरनीराजनविधिः सुधासूते चन्द्रोपलजललवैरर्घ्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधिसंहित्यकरणं त्वदीयाभिर्वाग्भिस्तव जननि वाचां स्तुतिर्यम् दृशाद्राघीयस्यादरदलितनीलोत्पलरुचा दवीयां संदीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यता वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः दृशाद्राघीयस्यादरदलितनीलोत्पलरुचा दवीयां संदीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यता वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः दृशाद्राघीयस्यादरदलितनीलोत्पलरुचा दवीयां संदीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्या भवति न च तो हानिर्यता वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः स्वस्ति। కొంచెం అరేంజ్మెంట్స్ అటు ఇటు ఉంది. గుళ్ళో జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అయ్యవారికి విశేషమైనటువంటి అర్చనలు, అభిషేకాలు, దాంతోపాటుగా హోమాది క్రతువులు, వీటి మధ్యలో కుంకుమార్చన, ఇంతమంది సువాసినులతో కుంకుమార్చన అంతర్గతంగా అద్భుతమైనటువంటి స్తోత్ర పారాయణలు. ఇవి అయిన తర్వాత
చాలు కదండి, ఇంకేం కావాలి, ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలా అవసరమా, ఇప్పటికీ ఆకళ్ళు వేస్తున్నాయి, టైం 12 దాటిపోయింది, పిల్లలు గోల పెడుతున్నారు, ఇంక ఇక్కడి నుంచి లేచి గబగబా మన పనులు చూసుకుని కార్యక్రమం పూర్తి చేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ మాట్లాడడం మైక్ తీసుకుంటే ఇంకో గంట పడుతుంది, అంత తేలిగ్గా అవ్వదు అంటే ఇన్ని కార్యక్రమాల్లోనూ ప్రత్యేకంగా అమ్మ గురించినటువంటి విశేషం కాసేపు మాట్లాడుకుంటే, అంటే ఇది ఎలాంటిదంటే గుడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత పెద్దవాళ్ళు చెప్తారు, కాసేపు గుడిలో ఒక్క నిమిషమైనా అలా కూర్చుని అప్పుడు బయలుదేరండి అంటారు. అంటే ఏదో పనిలాగా 24 గంటల్లో గుడికి వెళ్ళడం, రావడం, దర్శనం చేసుకోవడం, ఏదో అది కూడా ఒక పనిలాగా చేయకుండా, అయ్యా నీ దగ్గరకు వచ్చాం, నీ పాదాల దగ్గర కాసేపు కూర్చున్నాం, మేము పడేటువంటి రకరకాల తాపత్రయాలన్నింటి మధ్యలో ఆ తాపత్రయాగ్ని సంతప్త స్వరూపంగా నిన్ను భావిస్తున్నాం, అంతే తప్ప నువ్వు కూడా నీ కార్యక్రమం కూడా నిన్ను తలుచుకోవడం కూడా ఒక పనిగా చేయట్లేదు స్వామి అని ఒక చిన్న నిర్ధారణ స్వామి ముందు మనం చెప్పుకోవడం కోసం కనీసం అలా కూర్చోమని ఒక పద్ధతిగా చెప్తే, నిజంగా పనిగా టైం లేకపోయినా సరే హడావుడిగా బయలుదేరే వాళ్ళు కూడా ఆ ఒక్క నిమిషం కూర్చోవాలనేటువంటి నియమంతో కూర్చుంటారు. ఆ కూర్చున్న కాసేపట్లో భగవంతుడు ఓహో వీడు నా దగ్గర శ్రద్ధగా కూర్చున్నాడని వాడి మీద చల్లని దృష్టిని ప్రవేశపెడతాడు, చల్లని దృష్టితో వాడిని చూస్తాడనేటువంటి నియమం కూడా అంతరార్థంగా పెద్దవాళ్ళ మనస్సులో ఉంటుంది. అందుకనే ఇలాంటి నియమాలు వచ్చాయి. దాంతో సమానమైనటువంటిది ఇప్పుడు మనం కూర్చుని చెప్పుకునేటువంటి అమ్మవారి నామాంతర్గతంగా ఉన్నటువంటి చిన్న వాక్యార్థం. కనుక దీన్ని వింటే ఏం జరుగుతుంది అంటే, ఇంతసేపు స్తోత్రాదుల్లో నిమగ్నమైనటువంటి మనస్సు అందులో ఏం చెప్పారో తెలియదు కానీ నోటికి అర్థమైపోయింది కనుక, అలవాటైపోయింది కనుక చదివేస్తూ ఉంటాం, కళ్ళతో చూస్తూ ఉంటాం కనుక. మరి మనస్సుతోనూ చెవులతోనూ ఆ అర్థాన్ని భావాన్ని గమనిస్తూ అనుభవానికి తెచ్చుకుని, ఆ అనుభవానికి తెచ్చుకునేటువంటి అమ్మనామాన్ని విచారణ చేసేటువంటి అవకాశం అన్ని చోట్ల దొరకదు కనుకనే కాసేపు అమ్మనామాన్ని విశ్లేషణపూరితంగా విచారణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. అందులో అంతరార్థంగా అమ్మవారి సౌందర్యలహరి శ్లోకాల్లో ఒక శ్లోకం ఉంది, మృషా కృత్వా గోత్ర స్ఖలనమధవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరాదంతశల్యం దహనకృత మున్మూలితవత తులాకోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణాహ. అది శ్లోకం. ఈ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్పారంటే, అమ్మవారిని అమ్మ పార్వతీదేవి అని పిలుస్తున్నారు. ఒక్కో శ్లోకంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు శంకరాచార్య వారు. ఏ పేరుతో పిలిచారో జాగ్రత్తగా పట్టుకుంటే ఆ శ్లోకంలో ఆ నామాంతర్గతంగా, ఆ నామానికి అర్థంగా విశేషమైనటువంటి మంత్రాన్ని పెట్టారు అని అర్థం. పార్వతీదేవి మంత్రం అంటే అర్థం ఏమిటి? గౌరీ మంత్రం. ఈ శ్లోకంలో గౌరీ మంత్రం ఉంది. ఆ గౌరీ మంత్రం అందరికీ తెలుసా అండి? తెలియదు. అందరం చదవచ్చా అండి? చదవకూడదు. కానీ ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా, కనీసం అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా గౌరీ మంత్రము ఒక జీవితకాలంలో ఒక సువాసిని చేసినంత ఫలితం ఏదైతే ఉంటుందో అది విన్నవారందరికీ వస్తుంది అని శంకరాచార్యుల వారు స్వయంగా చెప్పారు. ఈ శ్లోకంలో పార్వతీదేవి అని అమ్మవారిని పిలుస్తూ, అదే నామంతో పిలుస్తూ శంకరాచార్యుల వారు ఏమంటున్నారు, ఒకరోజు నువ్వు నీ భర్త వ్యాహ్యానికి అలా వెళ్ళారు. రోజు ఈవినింగ్ వాక్ వెళ్తారు వాళ్ళిద్దరు. పొద్దున్న నుంచి కూర్చుని ఉంటాడు కదా ఆయన. అందరూ పూజలు చేస్తూ ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు, కూర్చుని కాళ్ళు నొప్పులు పెడతాయి. అలాగే కూర్చుని ప్రసాదాలు తింటూ ఉంటే పొట్టొచ్చేస్తుంది కదా. అందుకని సాయంకాలం పూట 5 గంటలకల్లా వాకింగ్ స్టార్ట్ చేస్తారు. వాకింగ్ చేసి ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు అలా వాకింగ్ చేస్తూ ఒక కొండ శిఖరాగ్రం వైపుకి వెళ్తారు. వాళ్ళ ప్రయాణం ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖ చలనమే కదా. ఒక కొండ శిఖరాగ్రం అంటే కొండ పైకి వెళ్ళి అక్కడ ఒక బండ మీద ఆయన, ఇంకో బండ మీద ఆవిడ కూర్చున్నారట. అయితే ఒక రోజున ఇలా నడుస్తూ వెళ్తూ రోజు అయ్యవారు కూర్చునే బండ మీద అమ్మవారు, అంటే పై బండ మీద అమ్మవారు, కింద బండ మీద అయ్యవారు కూర్చున్నారట. కూర్చుని ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారట. మాట్లాడుకుంటూ ఉంటే పొరపాటున పార్వతి అని మాట్లాడుతూ ఏదో సందర్భాన్ని వివరిస్తూ శివుడు పొరపాటున గంగా అన్నట్ట. నా ఎదురుకుండా కూర్చుని నాతో మాట్లాడుతూ, మనకు కూడా చూడండి ఇప్పుడు సరదాగా మాట్లాడుకుంటే, నువ్వు వండే వంట చాలా బాగుంటుందో అని మీ ఆయన అని, వెంటనే అయినా మా అమ్మ రుచి ఉంది చూసావు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది?
ఇగో ఎవరి వంట వాళ్ళదే, కంపేర్ చేయొద్దయ్యా స్వామి. ఆ రుచే ఈ రుచే, ఇది మాట్లాడేటప్పుడు అది మాట్లాడద్దు, అది మాట్లాడేటప్పుడు ఇది మాట్లాడద్దు, ఏదో ఒకటే మాట్లాడు అని చూపులతో చెప్తాం, నోటితో చెప్పలేము, అంత కోపం వస్తుంది, మాటలు రావు. ఇంకా అలా పార్వతితో మాట్లాడుతూ పార్వతితో సంభాషణ చేస్తూ శివుల వారు ఏం చేశారట, అనుకోకుండా యథాలాపంగా గంగా పేరు ఎత్తారట. గోత్రస్ఖలనం అయిపోయింది. ఎప్పుడైతే గంగా పేరు నోట్లో వచ్చిందో ఆవిడకి కోపం వచ్చింది. వస్తుందా రాదా? సహజమే కదా. కోపం వచ్చింది. వచ్చేటప్పటికి వెంటనే ఒక్కసారి అధాటన ఇంకా లేచి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే, ఇంక అక్కడ ఉంటే మళ్ళీ మర్యాద పోతుంది. ఆవిడ కోపం ముందు ఇంకా ఏది పనికిరాదు. వెంటనే ఆవిడ ఏం చేసింది, ఇలా ముందు కొంగి లేద్దాం అనుకుందిట. లేద్దాం అనుకునేటప్పుడు ఈయనేం చేశారట, లేస్తుందని తెలుసు, గోత్రస్ఖలనం అయిపోయింది, పొరపాటు జరిగిందని తెలిసిపోయింది. ఇప్పుడు పార్వతీదేవిని ఆపకపోతే ఘోరాలు జరిగిపోతాయి, 3 రోజుల పాటు ఉండదు. దాంతో ఏం చేశారు, వెంటనే ఆవిడని ఆపాలని ఆ పై మెట్టుని మీద ఉన్నటువంటి ఆవిడ లేస్తూ ఉండగా ముందు 2 కాళ్ళని ఇట్లా పట్టేసుకున్నట్ట, మోకాళ్ళ దగ్గర పట్టేసుకునేప్పటికి అది విదిలించుకుందామని ఆవిడ 2వ కాళ్ళని, అంటే ఈ కాల్ని లాసంగా ఇలా పైకి లేపిందట. పైకి లేపేటప్పటికల్లా ఈయనేమో అదే సమయంలో ఆ కాళ్ళు పట్టుకుని లేపి గడ్డం పట్టుకుందామనే ఉద్దేశంతో తలకాయను ఉంచుతూ కాళ్ళు లేపేటప్పటికల్లా లాస్యంగా చేసినటువంటి ఈ కాలు మూమెంట్, వంగినటువంటి ఆయన తల యొక్క మూమెంట్ 2 ఒకేసారి వచ్చి ఈవిడ పాదము బొటన వేలు వెళ్ళి ఆయన 3వ కన్నుకి తగిలింది. అంటే మర్యాదగా చెప్పుకుంటే తగిలింది, కాస్త గట్టిగా చెప్పుకుంటే తన్నింది. ఏదో వాళ్ళిద్దరి మధ్య విషయాలు, శంకరాచార్యుల వారు ఎందుకండి, ఆయనకి ఎందుకు ఈ విషయాలు? ఏదో ఆవిడ తన్నింది, ఆయన పడ్డాడు, వదిలేయచ్చు కదా. వాళ్ళిద్దరు భార్యాభర్తలు చూసుకుంటారు కదా. 3వ వ్యక్తి వస్తే ఏమవుతుంది? ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో భార్యాభర్త మాట్లాడుకుంటుంటే 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు, ఎలా ఉంటుంది? అసలు అన్నింటికన్నా పెద్ద కోపం అదవుతుంది. అప్పుడు అదే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, పడతాం, ఏదో ఒకటి చేస్తాను, నీకెందుకు అంటే శంకరాచార్య వారు ఎంటర్ అయ్యి అమ్మ నీ కాలితో నీ కాలి బొటన వేలు యొక్క మొదటి భాగం వెళ్ళిపోయి అయ్యవారి యొక్క 3వ కన్ను తన్నిందనే చెప్తున్నా, తాకిందని చెప్పిన, తన్నిందనే చెప్తున్నా. తన్నగానే అక్కడ ఎవరుంటారట, అమ్మవారి ముఖమండలంలో, ఇక్కడ అమ్మవారి లలితా సహస్రనామం అని చదువుతాం, అందులో నామాలేంటి, గృహతోరణ చిల్లిక. మన్మధుడికి అమ్మవారి యొక్క ఈ కనుబొమ్మలు ఇంటికి కట్టినటువంటి తోరణాలు లాంటివిట. అంటే ఇప్పుడు మన్మధుడు ఎక్కడుంటాడు, అమ్మవారి ముఖమండలంలో ఉంటాడు. ఈ లలాట భాగంలో ఆంచుకుని మొత్తం ఈ ముఖమండలంలో ఉంటాడు. ఆవిడ అక్కడ పెట్టేసుకుంది ఆయన్ని. కారణం ఏంటి, వాళ్ళ ఆయన వల్ల వీళ్ళిద్దరిని కలుపుదాం అనుకున్న మన్మధుడు బూడిదైపోయాడు కదా. వీళ్ళిద్దరికీ పెళ్ళైపోయింది, శివపార్వతులిద్దరికీ పెళ్ళైపోయింది. కానీ బూడిదైన వాడు మళ్ళీ వచ్చాడా? రాలా. మనిద్దరినీ కలపడానికి పాపం 3వ ఆయన అయ్యుండి మన్మధుడు దగ్ధమైపోయాడు. ఆయన భార్య ఏం చేసింది, రతీదేవి అమ్మవారి గురించినటువంటి విశేష తపస్సు చేసింది. ఆ తపస్సుకి మూలంగా ఆవిడ ఏం చేసింది, భర్త గారు చేసినటువంటి నియమాన్ని తుడచడానికి అవకాశం లేదు, మళ్ళీ బతికించడానికి అవకాశం లేదు. ఆయన పని చేస్తే మనం మళ్ళీ దాన్ని సరి చేసాం అనుకోండి, కోపం వస్తుందా రాదా మగవాళ్ళకి? పైగా అది పాతివ్రత్య ధర్మం కాదు. ఆయన చేసిన పనిని బాగు చేసినట్లు ఉండకూడదు. అలానే ఆయన చేసిన పని అవతల వాళ్ళకి కష్టాన్ని కలిగిస్తుంది. ఆ కష్టము జగత్తుకి మంగళకరం కాదు, అంతే కదా, అది మంగళకరం కాదు. మరి ఆ మంగళకరము కానటువంటి దాన్ని, అంటే ఒక స్త్రీ బాధని తీర్చడం మరో స్త్రీగా జగత్తులో ఉన్నటువంటి స్త్రీలందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి గౌరీ స్వరూపం కదా ఆవిడ. అందుకని ఆవిడ వెంటనే అనుకుందిట, తన భుజస్కంధాల మీద వేసుకుని ఏం చేసిందిట, అమ్మ నువ్వు చేసిన తపస్సు చాలా గొప్పదమ్మా, నువ్వు చేసిన తపస్సుకి ఫలితంగా మీ ఆయన నీకు మాత్రమే కనపడేటట్లుగా చిరంజీవిగా జగత్తులో ఉంటాడు. పైగా మళ్ళీ అడిగింది రైతుదేవి, అమ్మ మీ ఆయన బాగుంది, నాకే కనపడాలి, మా ఆయన నువ్వు శరణిచ్చావు, కనపడతాడు, ఆనందం, ఇంతవరకు చాలా ఆనందం కలిగింది. మళ్ళీ మీ ఆయన మళ్ళీ 3వ కన్ను తెరవడం ఏముంది, చూసేదే నీ మొహాన్ని, ఆ మొహంలో ఎప్పుడు చూసినా ఇదిగో ఇది నేను చేసినటువంటి నియమాన్ని ఉల్లంఘించింది అనేటువంటి ఒక కోపం వస్తూనే ఉంటుంది, ఆలోచన వస్తూనే ఉంటుంది. ఆలోచన వచ్చిన ప్రతిసారి మా ఆయన్ని దగ్ధం చేస్తూనే ఉంటాడేమో, ఎందుకు వచ్చిన గోల, నీ ముఖమండలంలో కనుక ఒకవేళ మా ఆయనకి ఇల్లు ఇచ్చేసావనుకో, నీ దగ్గరే ఎప్పుడు ఉన్నాడనుకో, ఆ ఉన్న మనిషిని ఏం చేస్తాడు, ఆయన దగ్ధం చేయాలనుకున్నా నువ్వు ఆపేస్తూ ఉంటావు. కనుక వాటి నుంచి మా ఆయనకి రూపాన్ని ఇచ్చావు, నాకు మాత్రం కనపడేటట్లుగా, దాంతోపాటుగా ఒక ఇల్లు కూడా ఇచ్చేసి నీ దగ్గరే ఉండిపోతాం, ఇద్దరం కూడా నీ ముఖాన్నే ఆలవాలం చేసుకుని నీ ఇంట్లోనే ఉండిపోతాం అని శరణ్ అడిగింది. సరే
అయితే ఈ మన్మధుడు ఆ రోజు నుంచి కొంటేవాడు, చిన్నపిల్లవాడు, పైగా కాస్త అవమానం జరిగింది కదా ఆయనకి. నేను మీ ఇద్దరిని కలపడానికని వస్తే ఆ శివుడు నన్ను కాల్చేశాడు, బూడిద చేసేసాడని కోపం ఆయనకి. కోపం వచ్చి ఎప్పుడెప్పుడు శివుణ్ణి అవకాశం దొరికితే ఓడించేద్దామా అని చూస్తూ ఉంటాడట. అవకాశం దొరికినప్పుడల్లా వదలడానికి రెడీగా ఉండట. అయితే ఇప్పుడు ఏమైంది అనుకోకుండా మళ్ళీ ప్రస్తుత సిచ్యువేషన్లోకి వచ్చేద్దాం. అమ్మవారు కాలు లాస్యంగా ఇలా అండం ఏమిటి, అయ్యవారు అప్పుడే తలకాయ ఉంచడం ఏమిటి, ఆ ఉంచిన తలకాయకి సరిగ్గా మూడో కన్ను మీద అమ్మవారు బొటన్ వేలు తగలడం ఏంటి, ఇలా తగులుతుందని ఆ ఉన్నటువంటి వారిద్దరూ కూర్చున్నటువంటి తీరుని, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని, అమ్మగారి కోపం వచ్చిందనేటువంటి విషయాన్ని గమనించిన మన్మధుడు ఏం చేశాట, వెంటనే గబగబా ముఖమండలంలోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మవారి కాలి బొటన వేలులో దాక్కునేటప్పుడు ఇప్పుడు ఏమైంది, అమ్మవారి బొటన వేలు ఎప్పుడైతే అయ్యవారి మూడో కన్ను దగ్గరికి వచ్చిందో వెంటనే అక్కడ తానే ఉండి అయ్యవారి మూడో కన్నును గుద్దేట. ఇప్పుడు కొట్టింది అమ్మవారి కాలి బొటన వేల, మన్మధుడు పిడిగుడ్డ. ఏం గుద్దింది? ఎప్పుడైతే తన చేతులతో తన మూడో కన్నుని కొట్టాడు, ఆ మూడో కన్ను అంటే కోపం ఆయనకి. శివుడు అంటే కోపమా? కాదు కదా, ఆ మూడో కన్ను అంటే కోపం. శివుడు అన్నట్ట తర్వాత, అయ్యో పార్వతి, నీకు విషయం చెప్తాను, నేనేం కావాలని కాల్చలేదు, ఎదురుకుండా వచ్చి బాణం కొట్టాడు. దేనికి తగిలింది బాణం? మూడో కంటికే తగిలింది. ఇప్పుడు తలుపు కొడితే తలుపు తెరవాలా వద్దా? అందుకని మూడో కన్నుని బాణం కొట్టాడు, మూడో కన్ను తెరుచుకుంది. తెరిస్తే మూడో కన్ను ఏం చేస్తుంది, బయటికి మంటల్ని వెడలగక్కుతుంది. ఆ వెడలగక్కిన మంటల్లో ఎదురుకుండా ఉన్నవాడు దగ్ధమైపోయాడు. అంతే తప్ప నేను కావాలని చేయలేదు అన్నాడు. ఓహో, శివుడు గారి కాస్త నేనంటే ప్రేమే ఉంది, కావాలని చేయలేదుట, ఆ మూడో కన్ను ఒక్కటే చేసింది. దాని కోపంతో ఇప్పుడు ఏం చేశాడు మన్మధుడు, సరిగ్గా అవకాశం దొరికేటప్పటికల్లా ఆ కాలి బొటన వేలు దగ్గరికి వచ్చి అమ్మవారి కాలు తాకుతోందనేటువంటి నెపంతో తానే ఆ మూడో కంటిని కొట్టేసుకుని ఇన్నాళ్ళకి శివుడి మీద విజయం నేను సాధించానని చప్పట్లు కొట్టుకుంటూ చిన్నపిల్లవాడు ఎగురుతున్నట్టుగా ఎగిరేసేసి ఆనందాన్ని పొందట. అటువంటి ఆనందాన్ని నీ పిల్లలందరికీ ఇచ్చేటువంటి తల్లివమ్మ నువ్వు, అందుకే నిన్ను జగజ్జనని అనేటువంటి పేరుతో పిలిచారు అని శంకరాచార్య వారు పిలిచారు. ఇప్పుడు మనం ఈ శ్లోకం విన్నాక ఇప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మ బాగుంది, శ్లోకం ఆనందాన్ని కలిగించింది, ఒక దృశ్యాన్ని కనిపించేలా చేసింది. మనం కూడా కాసేపు కైలాస శిఖరాగ్రానికి వెళ్ళాం, మా అమ్మ అయ్యవారు ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాం. ఆ మాటల్లో భాగంగా గంగాదేవిని కూడా తలుచుకున్నాం. ఆ గంగాదేవిని తలుచుకున్న భాగంగా ఇద్దరిని ఒకసారిగా నోటి వెంబడి తెస్తే ఎటువంటి కష్టాలు వస్తాయో శివుడి ద్వారా తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకున్నాక ఆ కాలు ఎత్తడము, అనుకోకుండా తగలడము, ఇవన్నీ బాగున్నాయి. కానీ దీని ద్వారా సన్యాసాశ్రమద్వీక్షని స్వీకరించినటువంటి శంకరాచార్యుల వారు మనందరికీ ఒక మంత్ర రహస్యాన్ని ఇందులో పెట్టి ఇలాంటి శ్లోకాన్ని ఇచ్చి చదువుకోండి అయ్యా, బాగుపడతారు, గౌరీతత్వమైనటువంటి ఆ గౌరీదేవి మిమ్మల్ని అందరినీ జీవితాంతం రక్షిస్తుంది అనడంలో అంతరార్థం ఏమిటి, ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇక్కడ పెట్టి దీన్ని శ్లోకంగా మలిచి మనకి ఇచ్చారు, ఇందులో గౌరీ మంత్రాన్ని ఎందుకు పెట్టారు అంటే, ఇందాక కథాపరంగా రూప గుణస్వరూపాలను ఉంచుకున్నటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపాన్ని ఇక్కడ విచారణ చేశాం. ఇప్పుడు తత్వపరంగా కనుక ఆలోచిస్తే అమ్మవారి యొక్క కాలు అంటే అర్థం ఏమిటి, ఈ జగత్తులో ఈ జగత్తంతా కూడా సాయంకాలం అయ్యేటప్పటికల్లా ఏమవుతుందట, అద్భుతమైనటువంటి సంధ్యారంభ విజృంభతే, శివానంద లహరిలో శంకరాచార్య వారు చెప్తారు. సంధ్యాకాలం అయ్యేటప్పటికల్లా పార్వతీ పరమేశ్వరుని ఇద్దరికి చాలా ఆనందకరమైన సమయం అంట. ఆ ఆనందకరమైన సమయంలో, ఆ సమయంలోనే ఇప్పుడు వాకింగ్కి వెళ్ళారని చెప్పుకుంటున్నాం మనం, ఆ ఆనందకర సమయంలో ఇద్దరు కూడా అలా నడుస్తూ వెళ్తూ ఆకాశాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటారట. ఎందుకంటే చల్లగా గాలులు వేస్తూ ఉంటాయి, వాన పడుతుందేమో అన్నట్లుగా ఉంటుందట. ఆ వాన పడుతుందేమో అన్న సందర్భంలో ఏమవుతుందట, అయ్యవారు అమ్మవారు పక్కపక్కన నడుస్తూ ఉండేటప్పటికల్లా విష్ణుమూర్తి గారికి ఆనందం. వెంటనే ఆయన తన చేతిలో మృదంగాన్ని పెట్టుకుని వాయిస్తూ ఉంటారట. అమ్మ, మృదంగ డోలికలే అక్కడ ఆకాశంలో మెరిసేటువంటి మెరుపులు అన్నారు. అలాంటి మెరుపులు ఆకాశంలో వస్తుంటే వీళ్ళిద్దరూ అలా నడుస్తూ